జర్మనీ ఆర్ యూరోప్లో జాబ్స్ ఇంకా స్టడీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మెంటర్షిప్ కోసం మీరు మాతో 1-to-1 కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మీ క్వెరీస్ని ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఈ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ గ్లోబ్. ఈ వీడియోలో నేను జర్మనీలో ఉండే మేజర్ సిటీస్లో ఏ ఫీల్డ్స్లో జాబ్స్ ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే జర్మనీకి జాబ్ సీకర్ వీసా మీద వద్దాం అనుకుంటున్నారో ఆర్ ఎల్స్ EU బ్లూ కార్డ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఏ రీజియన్స్లో ఎలాంటి జాబ్స్ ఎక్కువ అవైలబుల్ ఉంటాయో మీకు తెలిస్తే మీరు జాబ్ సర్చ్ చేసినప్పుడు ఆర్ అప్లై చేసినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో నేను ఈ వీడియోలో ఏ సిటీస్లో ఎలాంటి జాబ్స్ మేజర్గా అవైలబుల్ ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు గనక జాబ్ సీకర్ వీసా ఆర్ EU బ్లూ కార్డ్ వీసా గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆర్ ఎల్స్ ఛానల్లో ఉంటాయి, చెక్ చేయండి. సో ఈ స్లైడ్ చూసుకుంటే ఇది జర్మనీ ఒక మ్యాప్. మనం జర్మనీని ఒక 4 పార్ట్స్లో డివైడ్ చేద్దాం సో దాట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అండ్ మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో 4 పార్ట్స్ వచ్చి నార్త్, వెస్ట్, ఈస్ట్ అండ్ సౌత్ జర్మనీ. ఇప్పుడు సౌత్ జర్మనీ చూద్దాం. సో సదర్న్ జర్మనీలో మేజర్ సిటీస్ వచ్చి మ్యూనిక్, స్టుట్గార్ట్ అండ్ నూరెంబర్గ్. అండ్ సదర్న్ జర్మనీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్లేస్ ఫర్ ఎక్స్పాట్స్ అని చెప్పుకోవచ్చు. జర్మనీలో మేజర్ ఎక్స్పాట్స్ అంటే ఎవరైతే జర్మనీకి వర్క్ చేద్దాం ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్గా వస్తారో మెజారిటీ ఆఫ్ దెమ్ సదర్న్ జర్మనీలోనే ఉంటారు. ఎందుకంటే సదర్న్ జర్మనీలో మెజారిటీ మేజర్ కంపెనీస్ ఉన్నాయి. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ మీకు సదర్న్ జర్మనీలో ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్ అంటే మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా హైయెస్ట్ ఉంటుంది. ఓవరాల్ జర్మనీలో కంపేర్ చేస్తే సదర్న్ జర్మనీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ. అంటే రెంట్స్ ఎక్కువ, మీకు బయట గ్రోసరీస్ ఎక్కువ, మీరు రెస్టారెంట్లో తినాలంటే ఈ ప్రైసెస్ అన్నీ వేరే పార్ట్స్ ఆఫ్ జర్మనీతో కంపేర్ చేస్తే సదర్న్ పార్ట్ ఆఫ్ జర్మనీలో చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు రెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మ్యూనిక్ ఏదైతే సదర్న్ జర్మనీలో ఉన్న సిటీ ఉంటుందో ఈ పర్టికులర్ సిటీలో రెంట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఓవరాల్ జర్మనీతో కంపేర్ చేస్తే. బట్ మనం చెప్పుకున్నట్టు మ్యూనిక్లో జాబ్స్ కూడా అలానే చాలా ఎక్కువ ఉంటాయి ఓవరాల్ జర్మనీతో కంపేర్ చేస్తే. సో మనం సదర్న్ జర్మనీ అనేది ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనుకోవచ్చు ఓవరాల్ జర్మనీకి. సదర్న్ జర్మనీలో ఇంజనీరింగ్లో మెకానికల్, ఎలక్ట్రికల్, మెకాట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి మల్టిపుల్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో కూడా మీకు జాబ్ అవైలబిలిటీ సదర్న్ జర్మనీలో ఎక్కువ ఉంటుంది. అండ్ జర్మనీ అంటే మనకి గుర్తొచ్చేది ఆటోమోటివ్ ఇండస్ట్రీ. సో ఆటోమోటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ జాబ్స్ కూడా మీకు ఈ పార్ట్ ఆఫ్ కంట్రీలో ఎక్కువ ఉంటుంది. అలానే మీకు IT, కన్సల్టెన్సీ ఇలాంటి రిలేటెడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ కూడా మీకు సదర్న్ జర్మనీలో చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన కంపెనీస్ ఇవి ఒక శాంపుల్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే సదర్న్ జర్మనీలో లొకేట్ అయి ఉన్నాయో. BMW, Audi, Porsche, SAP, మైక్రోసాఫ్ట్, సిమెన్స్, బాష్, గూగుల్ ఇంకా చాలా కంపెనీస్ ఈ పార్ట్ ఆఫ్ జర్మనీలో లొకేట్ అయి ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో TU మ్యూనిక్, యూనివర్సిటీ ఆఫ్ స్టుట్గార్ట్, ఈ మేజర్ యూనివర్సిటీస్ కూడా ఈ సదర్న్ పార్ట్ ఆఫ్ జర్మనీలో ఉన్నాయి. సో చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఈ యూనివర్సిటీస్కి అప్లై చేస్తుంటారు. అండ్ మనం చెప్పుకున్నట్టు హౌసింగ్ పరంగా చూస్తే మ్యూనిక్, స్టుట్గార్ట్ ఇలాంటి సిటీస్లో రెంట్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో మీరు జాబ్ సర్చ్ చేసుకునేటప్పుడు మీరు చెక్ చేసుకోండి మీకు వచ్చే శాలరీకి ఈ హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉండే సిటీస్లో మీకు ఎంత సేవ్ అవుతుంది అండ్ మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఓవరాల్గా ఎంత పడుతుంది అనేది. అండ్ మీకు చీపర్ ఆల్టర్నేటివ్స్ కావాలంటే మీరు మ్యూనిక్ సిటీ అవుట్ సైడ్లో అంటే మ్యూనిక్ సిటీ సెంటర్లో కాకుండా మీరు సిటీ అవుట్ సైడ్లో కూడా ఉండి మీ ఆఫీస్కి మీరు కమ్యూట్ చేయొచ్చు.
ఇలా చూసుకుంటే మీకు కంపారిటివ్లీ మ్యూనిక్ సిటీ సెంటర్లో ఉండేదానికన్నా మ్యూనిక్ అవుట్స్కర్ట్స్ కన్నా కొంచెం దూరం ఉన్న సిటీస్లో మీరు ఉంటే మీరు రెంట్ ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు. అండ్ జర్మనీలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు మీ హౌస్ నుంచి ఆఫీస్కి కమ్యూట్ చేయడానికి కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వెల్ కనెక్టెడ్ ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ. సో ఎవరైతే ఈ ఫీల్డ్స్లో జాబ్స్ కోసం చూస్తున్నారో మీరు ఈ పార్ట్ ఆఫ్ జర్మనీలో ఉండడానికి చూడండి. నెక్స్ట్ నార్థర్న్ జర్మనీ. నార్థర్న్ జర్మనీలో మేజర్ సిటీస్ అంటే చెప్పుకోవాల్సింది హ్యాంబర్గ్ అండ్ నెక్స్ట్ బిగ్గర్ సిటీ వచ్చి హనోవర్ అంటారు. సో ఈ సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చూస్తే ఒక మోడరేట్ రేంజ్లో ఉంటుంది. సో సదర్న్ జర్మనీ కంటే తక్కువే ఉంటుంది. బట్ మీరు హ్యాంబర్గ్ లాంటి సిటీలో ఉంటే డెఫినెట్లీ మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే హౌసింగ్ ఏదైతే రెంట్స్ ఉంటాయో రెంటల్ హోమ్స్ హ్యాంబర్గ్లో చాలా ప్రైసీ ఉంటుంది. సో మీరు హ్యాంబర్గ్లో కంటే మీకు బ్రేమన్ ఏదైతే సిటీ ఉంటుందో ఈ సిటీలో మీకు రెంట్స్ చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. సో నార్థర్న్ జర్మనీలో మీకు ఎక్కువ జాబ్స్ ఉండేవి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఐటీ, ఈకామర్స్ ఇలాంటి ఫీల్డ్స్లో మీకు జాబ్ స్కోప్ అనేది నార్థర్న్ జర్మనీలో ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు కంపెనీస్ ఏవైతే ఉంటుందో ఎయిర్ బస్ మీకు తెలుసుంటే ఎయిర్ బస్ ఏరోస్పేస్లో ఉంటుంది ఏవియేషన్లో. సో ఆ ఎయిర్ బస్ అనేది ఉంటుంది. ఆటో గ్రూప్ ఏదైతే ఉంటుంది ఈకామర్స్ వెబ్సైట్స్, సో వాటి జాబ్స్, లుఫ్తాన్సా ఏవియేషన్ సర్వీసెస్ మళ్ళీ. సో ఇలాంటి కంపెనీస్ అన్నీ మేజర్లీ నార్థర్న్లో లొకేట్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ చూపించే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి హెడ్ క్వార్టర్స్. ఇందాక సదర్న్ జర్మనీలో చూపించుకున్నట్టయితే సదర్న్ జర్మనీలో చూసినట్టయితే BMW ఏదైతే ఉందో అది హెడ్ క్వార్టర్స్ సదర్న్ జర్మనీలో ఉంటుంది. సో మీరు నార్థర్న్ జర్మనీలో ఉండి కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ మేనేజ్ చేయాలి అనుకుంటే, సో మీరు ఇలాంటి ఫీల్డ్స్లో జాబ్ సర్చ్ చేయాలనుకుంటే మీరు నార్థర్న్ జర్మనీ ఎస్పెషలీ హ్యాంబర్గ్లో ట్రై చేయొచ్చు, ఎందుకంటే హ్యాంబర్గ్ వన్ ఆఫ్ ద మేజర్ సిటీ నార్థర్న్ జర్మనీలో అండ్ మోస్ట్లీ జాబ్స్ అనేవి ఈ పర్టికులర్ సిటీలోనే ఉంటాయి. అండ్ టాప్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హ్యాంబర్గ్, TU హ్యాంబర్గ్ ఇలా చాలానే ఉన్నాయి. బట్ ఇందాక చెప్పుకున్నట్టు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎస్పెషలీ రెంటల్ హోమ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది హ్యాంబర్గ్లో. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇందాక చెప్పుకున్నట్టు హ్యాంబర్గ్లో మీరు జాబ్ సర్చ్ చేయాలంటే చేసి వన్స్ మీకు జాబ్ వచ్చాక మీరు రెంటల్ ఏదైతే ఉంటుందో హ్యాంబర్గ్ సిటీ అవుట్స్కర్ట్స్లో అంటే క్లోజర్ టు బ్రేమెన్, హ్యాంబర్గ్ బ్రేమెన్ అనేవి కొంచెం నియర్ బై ఉంటాయి. సో చాలామంది బ్రేమెన్లో ఉండి బ్రేమెన్ నుంచి హ్యాంబర్గ్కి కూడా కమ్యూట్ చేస్తుంటారు, ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు ట్రైన్ కనెక్టివిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ హ్యాంబర్గ్ నుంచి బ్రేమెన్కి రఫ్లీ 40 to 50 minutes పడుతుంది. సో హ్యాంబర్గ్లో జాబ్ చేస్తూ మీరు బ్రేమెన్లో కూడా స్టే చేయొచ్చు. సో మీరు ఇలా ట్రై చేస్తే మీకు మీరు హ్యాంబర్గ్లో వర్క్ చేస్తున్నా కూడా మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం లోగా పెట్టుకోవచ్చు ఇలా హ్యాంబర్గ్ అవుట్స్కర్ట్స్లో ఉన్న కొన్ని సిటీస్లో మీరు స్టే చేస్తే. బట్ మీరు చూసుకోవాలి మీ కమ్యూట్ టైం ఎంత ఉంటుంది, మీరు మీ ఆఫీస్కి కమ్యూట్ టైం మీకు ఓకేనా కాదా అనేది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వెస్ట్ జర్మనీ. సో వెస్ట్ జర్మనీలో చాలామందికి తెలిసిన సిటీస్ మెయిన్లీ ఫ్రాంక్ఫర్ట్, డూసెల్డార్ఫ్ అండ్ కొలోన్. సో వెస్ట్ జర్మనీలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో బేసికలీ ఏవైతే మేజర్ సిటీస్ ఉంటాయో ఆ మేజర్ సిటీస్లో ఏ పార్ట్ ఆఫ్ ద కంట్రీలోనైనా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ రెంటల్ హోమ్స్. సో రెంటల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫ్రాంక్ఫర్ట్, డూసెల్డార్ఫ్ అయితే మ్యూనిక్ ఎలా అయితే హై ఉంటుందో చాలా ఎక్స్పెన్సివ్ రెంట్స్ ఉంటుంది. అండ్ చాలామందికి తెలిసింది ఫ్రాంక్ఫర్ట్ అనేది ఫైనాన్షియల్ హబ్ యూరోప్కి. సో ఫ్రాంక్ఫర్ట్లో కూడా మల్టిపుల్ జాబ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఫ్రాంక్ఫర్ట్ మెయిన్లీ ఫేమస్ అయింది ఫినాన్స్. సో మీరు ఫినాన్స్ సెక్టర్లో అంటే బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, ఫిన్టెక్ ఇలాంటి జాబ్స్ ఆర్ పొజిషన్స్ కోసం మీరు సర్చ్ చేయాలనుకుంటే మీరు ఫ్రాంక్ఫర్ట్ని ట్రై చేయొచ్చు.
ఆల్సో ఈ సెక్టర్సే కాకుండా మీకు ఐటీ ఇండస్ట్రీలో అండ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా మీకు జాబ్స్ రిలేటెడ్ అనేవి మీకు ఫ్రాంక్ఫర్ట్ ఆర్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ జర్మనీలో ఉంటాయి. సో ఈ సిటీసే కాకుండా మీకు వెస్ట్రన్ పార్ట్లో డూస్బర్గ్ ఉంటుంది, ఇలా చాలా సిటీస్ ఉంటాయి. సో మీరు ఈ పర్టికులర్ సిటీస్లో మీరు జాబ్ సర్చ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడున్న మేజర్ కంపెనీస్ వచ్చి డాయిచే బ్యాంక్, కామర్స్ బ్యాంక్. సో డాయిచే బ్యాంక్, కామర్స్ బ్యాంక్ అనేవి వన్ ఆఫ్ ద మేజర్ బ్యాంక్స్ ఇన్ జర్మనీ. సో అంటే మనకి ఇండియాలో ఎస్బీఐ ఎలా ఉంటుందో అక్కడ డాయిచే బ్యాంక్ అనేది అలానా. సో ఇలాంటి ఫినాన్స్లో కావాలంటే ఈ బ్యాంక్స్ మేజర్లీ మీకు ఇటు వెస్ట్ సైడ్ ఆఫ్ జర్మనీలో లొకేట్ అయి ఉంటాయి. అండ్ ఫార్మస్యూటికల్స్లో కావాలంటే వన్ ఆఫ్ ద నౌన్ కంపెనీ వచ్చి బేయర్. అండ్ యాజ్ యూజువల్ ఐటీ జాబ్స్ కూడా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఈస్ట్ జర్మనీ. ఈస్ట్ జర్మనీలో ఉన్న మేజర్ సిటీస్ వచ్చి బెర్లిన్. సో బెర్లిన్ అనేది క్యాపిటల్ ఆఫ్ జర్మనీ. ఇంకా లైప్సిగ్ అండ్ డ్రెస్డెన్ ఉంటుంది. ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ జర్మనీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కంపారిటివ్లీ లో ఉంటుంది వేరే పార్ట్స్ ఆఫ్ జర్మనీతో కంపేర్ చేస్తే. అండ్ రెంటల్ పరంగా చూస్తే ఆబ్వియస్లీ బెర్లిన్ క్యాపిటల్ ఆఫ్ జర్మనీ కాబట్టి మీరు రెంట్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బెర్లిన్లో. బట్ మనం చెప్పుకున్న సిటీస్ ఏవైతే వేరే ఉన్నాయో డ్రెస్డెన్, లైప్సిగ్లో మీకు రెంట్స్ అనేవి మీకు ఇంకా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది. బట్ బెర్లిన్, మ్యూనిక్, హ్యాంబర్గ్ అంతా ఎక్స్పెన్సివ్ ఉండదు. అండ్ మోస్ట్లీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ జర్మనీలో ఎక్కువ స్టార్టప్ కల్చర్ ఉంటుంది. సో బేసికలీ మీరు స్టార్టప్స్లో వర్క్ చేయాలనుకుంటే మీరు బెర్లిన్లో జాబ్ సర్చ్ చేయొచ్చు. ఐటీ ఫీల్డ్లో స్టార్టప్స్ ఇలాంటివి కావాలంటే బెర్లిన్లో చెక్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ మధ్య ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ జర్మనీలో సెటప్ చేయడం అవుతుంది. సో సెమీ కండక్టర్ రిలేటెడ్ జాబ్స్ కావాలంటే డ్రెస్డెన్ చూస్ చేసుకోవచ్చు. మ్యూనిక్లో కూడా ఉంటుంది సెమీ కండక్టర్ జాబ్స్, డ్రెస్డెన్లో కూడా ఉంటుంది. సో మీరు జాబ్స్ ఏ ఫీల్డ్లో అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ పర్టికులర్ ప్లేసెస్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ కూడా మనకి లైప్సిగ్లో దొరుకుతుంది. అండ్ ఇక్కడ కంపెనీస్ వచ్చి గ్లోబల్ ఫౌండరీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే వన్ ఆఫ్ ద సెమీ కండక్టర్ కంపెనీస్ ఇన్ డ్రెస్డెన్. ఇంకా BMW ఉంటుంది, పోర్షే ఆటోమోటివ్ ఏదైతే ఉందో అది లైప్సిగ్లో ఉంది. సో ఈ వీడియో చూసి మీరు ఏ పార్ట్ ఆఫ్ జర్మనీలో ఎలాంటి ఫీల్డ్స్లో జాబ్స్ ఉంటాయి అండ్ మేజర్ కంపెనీస్ ఏంటి ఈ పర్టికులర్ రీజియన్స్లో మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నా. అండ్ మీరు బిగ్గర్ సిటీస్లో వర్క్ చేస్తున్నా జాబ్ వచ్చినా మీరు రెంట్స్ కొంచెం సేవ్ చేయాలంటే కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉన్న సిటీస్కి మూవ్ అవ్వచ్చు. సో దాట్ మీరు కమ్యూట్ టైం కొంచెం ఎక్కువ పడుతుంది బట్ స్టిల్ మేనేజబుల్ అనుకుంటే మీరు కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉన్న సిటీస్కి మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే సిటీ సెంటర్లో ఉంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ అండ్ అట్ ద సేమ్ టైం డిమాండ్ కూడా చాలా ఎక్కువ. సో మెజారిటీ ఆఫ్ ద టైం సిటీ సెంటర్లో అకామిడేషన్స్ కావాలంటే దొరకవు. సో అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మీరు సిటీ అవుట్స్కర్ట్స్కి మూవ్ చేసి సిటీ అవుట్స్కర్ట్స్లో సర్చ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇలా మీరు ఈ పర్టికులర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో మీ రిలేటెడ్ జాబ్ ఏదైతే ఉంటుందో దానికోసం సర్చ్ చేస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్నా. సో ఈ వీడియో రిలేటెడ్ మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ ఏమైనా కాస్ట్ ఆఫ్ లివింగ్ రిలేటెడ్ క్వెరీస్ ఉన్న పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. జర్మనీ గురించి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ కింద మీ క్వెరీస్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సీ యూ అనదర్ వీడియో. బాయ్.